హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అందమైన జీవితం 10వ భాగాన్ని వినిద్దాం. ఎప్పటిలానే అన్ని పనులు పూర్తి చేసుకొని పూజ చేసుకుని అందరికీ టీ పెట్టించింది వసు. వసు టిఫిన్ అయిందా అంటూ పని బట్టలు వేసుకుని బయటకొచ్చాడు వసంత్. హా అయిందండి, మీరే లేట్ అని టీ గ్లాస్తో కిచెన్ రూమ్ నుంచి బయటకొచ్చింది. పసుపు రంగు చీర, దానిపై పచ్చ మరియు గులాబీ రంగుల పువ్వుల డిజైన్ ఉన్న చీర కట్టుకుని చెంపలకి గంధం పూసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని ఎంతో అందంగా ఉంది వసు. క్షణకాలం పాటు భార్యని రెప్పవేయటం మరిచాడు వసంత్. పాలు తీసుకుని అప్పుడే లోపలికొచ్చిన రంగమ్మ చీరలో మహాలక్ష్మిలా ఉన్న కోడల్ని చూడగానే మనసులోని మురిసిపోయింది. ఆ నల్లని కాటుక కళ్ళు, తలనిండా పువ్వులు, కాళ్ళకి పసుపు రాసుకుని నడిచి వస్తున్న కోడల్ని చూసి రంగమ్మ సంతోషంగా చూసింది. ఇల్లంతా సాంబ్రాణి పొగతో అలుముకుంది. దేవుని గదిలో దీపం వెలుగుతూ అగరవత్తుల వాసనతో గదంతా నిండుంది. పొద్దున్నే అలా దేవుడి గదిలో దీపం వెలగటం, ఇల్లంతా ధూపంతో నిండి ఉండేసరికి ఇల్లు వాతావరణం కొత్తగా అనిపించింది వసంత్కి, రంగమ్మకి. రేవంత్ కూడా బయటకొచ్చి, వదినా, ఇల్లు చక్కదిద్దాలన్నా, నీట్గా ఉంచాలన్నా, వంట రుచిగా చేయాలన్నా నీ తర్వాతే అంటూ సోఫాలో కూర్చున్నాడు. అమ్మా, వదిని చూసి నేర్చుకోవే, నువ్వునావ్, ఎప్పుడైనా ఇలా పూజ చేసి ఇల్లంతా నీట్గా ఉంచావా? వసంతి ఇచ్చిన టీ గ్లాస్ తీసుకుని అన్నాడు రేవంత్. నేర్చుకోవలసింది నేను కాదు నాన్న, బ్యాంక్ జాబ్ చేస్తుంది కదా మీ ఆవిడ. ముందు తనకి ఇలాంటి పూజలు చేయటం, వంట చేయటం, ఇల్లు నీట్గా ఉంచడం, వంట రుచిగా చేయటం వచ్చో లేదో తెలుసుకో. లేదంటే రేపు ఈ పనులన్నీ మీ ఆవిడ వెనకాల నువ్వు చేయాల్సి వస్తుంది. సోఫాలో కూర్చొని అన్న రంగమ్మ మాటలకి వసంత్ ఒకటే నవ్వు. అమ్మా, నీ కొడుకు అందరిలా కాదే, నేనేమి చెబితే నా భార్య అదే చేస్తుంది. నేనెంతంటే అంతే, నా మాట కాదని అడుగు కూడా బయట పెట్టదు. అంతలా నా కంట్రోల్లో ఉంటుంది రజని అంటూ కాలర్ ఎగరేశాడు. అబ్బో అవునా, సరే చూస్తాను. ఈ మాటలు ఎందుకో నీ పెళ్ళానికి వర్తిస్తాయే, కానీ నీకు వర్తించవరా రేవంత్? నీ చిన్న కొడుకుని తక్కువ అంచనా వేయకమ్మా. వెయ్యిన్లే, చూస్తాను పెళ్ళయ్యాక ఎలా ఉంటావో. రేయ్ పెద్దోడు, వాళ్ళు ఏమన్నా ఫోన్ చేశారా? ఇంకా లేదమ్మా, చేస్తే నేను చెబుతాను కదా అని వసంత్ రంగమ్మ మాట్లాడుకుంటుంటే ఇంతలో లక్ష్మి వచ్చింది వసు కోసం. ఏంటంటే ఇలా వచ్చారు అని బయటకొచ్చింది. అదే వసు, బట్టలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, కుడితే బట్టలు ఇవ్వమని అడిగారు, కుట్టేశావు కదా? హా ఆంటీ, నువ్వు చెప్పినట్టు డబ్బులు చెప్పాను, అంతే ఇచ్చారు. ఒకసారి లెక్క పెట్టుకో, 4 డ్రెస్సులు ఇంకా జాకెట్లు చీరలు ఇచ్చారు కదా అని వసు చేతిలో డబ్బులు పెట్టింది. వసు డబ్బులు లెక్క పెడుతూ లోపలికి వచ్చి బట్టలన్నీ చూసి లెక్క చూసుకుంది. తల్లితో మాట్లాడుతున్న వసంత్ వసు వైపు చూశాడు. డబ్బులన్నీ లెక్క పెట్టి డబ్బాలో పెట్టి బట్టలన్నీ తీసుకుని బయటికెళ్ళి లక్ష్మికిచ్చింది. లూజ్గా ఉంటే చెప్పమని ఆంటీ, కుట్లు వేస్తాను అంది. సరే అమ్మా అని లక్ష్మి వెళ్ళగానే వసంతి లోపలికొచ్చి డబ్బులు లెక్క పెట్టింది. మొత్తం 6,000 చిల్లర వరకు వచ్చింది. వసంత్ అలానే చూస్తున్నాడు. డబ్బులు తీసుకుని వసంత్ రంగమ్మ దగ్గరకు వచ్చింది. ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదు వసుకి. తన భర్త కష్టార్జితం కూడా రంగమ్మ చేతిలో పెట్టడం తలుచుకుని నవ్వుతూ రంగమ్మ దగ్గరకు వచ్చి, ఈ వారం కుట్టిన బట్టలకి వచ్చిన డబ్బులు అత్తమ్మ, మొత్తం 6,250 రూపాయలు అని రంగమ్మ చేతిలో పెట్టగానే వసంత్ రేవంత్ ఇద్దరు షాక్గా చూశారు. నాకెందుకు ఇస్తున్నావు? మీ ఆయనకి ఇవ్వు. నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉంటున్నావు అనుకుంటున్నాడు కదా, వాడి చేతిలో పెట్టు. ఒక ఇంటి ఇల్లాలిగా, కోడలిగా, భార్యగా నువ్వు ఇంటిని చక్కబెడుతూ ఎలా కష్టిస్తున్నావో వాడికి తెలియాలి కదా. ముఖం మీదే కొడుక్కి బుద్ధొచ్చేలా అంది రంగమ్మ. ఇంటికి పెద్ద మీరు కదా అత్తమ్మ, మీ దగ్గరే ఉంచండి అని వసంత్ పక్కన కూర్చుంది. వదినా, నువ్వు మిషన్ కుడుతున్నావా? ఆశ్చర్యంగా అడిగాడు రేవంత్. హా రేవంత్ అని వసంత్ కేసి చూసింది. అప్పటికే వసంత్ షాక్ నుంచి తేరుకోలేదు. వారంలో 6,000కు పైగా చిల్లర సంపాదించావంటే మాటలు కాదు వదినా, నువ్వు చాలా టాలెంట్ పర్సన్వి తెలుసా? అందుకే కదరా వీధిలో ఉన్న అందరూ మీ వదిన దగ్గరే బట్టలు కుట్టించుకుంటున్నారు. చిన్న తేడా కూడా రాకుండా జాగ్రత్తగా కుడుతుంది, వారికి నచ్చినట్లే కుడుతుంది తెలుసా? మా వదిన గ్రేట్ అమ్మా అని రేవంత్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే రంగమ్మ డబ్బులు వసంత్కి ఇవ్వమని సైగ చేసి వసు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. వాడికి ఇవ్వు వసు, నేనేమీ అనుకోనులే అంది. అది కాదత్తమ్మా, నీ విషయంలో వాడు ఒక్కోసారి మాటలు విసురుతున్నాడు, వాడికి తెలియాలి కదా నీ విలువ ఏంటో. వెళ్ళు అని రంగమ్మ అనకని వసు ఏం మాట్లాడలేదు. కామ్గా గదికొచ్చింది. మంచంపై కూర్చొని ఉన్నాడు వసంత్. ఏవండి? చివ్వన తలెత్తి చూశాడు. అప్పటికే వసు కంట్లో చిరుతడి. ఏయ్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా పైకి లేచాడు. నన్ను క్షమించండి, అంటే ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమీ తోచడం లేదని బట్టలు కుట్టడం మొదలుపెట్టాను.
మీకు చెబుదామని అనుకున్నాను, కానీ డబ్బులు చేతిలో పెట్టి అప్పుడు చెబుదామనుకున్నాను. మీరు కూడా కష్టపడి డబ్బులు అత్తమ్మకి ఇస్తున్నారు కదా, ఆవిడ ఎదురుగా మీ చేతుల్లో పెడితే బాగోదని మీకు ఇవ్వలేదండి. తన చేతిలో ఉన్న డబ్బులు వసంత్ చేతిలో పెట్టి వసంత్ని హత్తుకొని చెప్పింది. ఇలా కష్టపడి మీ చేతుల్లో పెట్టిన ఆనందం అంతా ఇంత కాదు. నాకు చాలా సంతోషంగా ఉందండి. చెప్పాలంటే మీకు సాయంగా ఉంటానన్న నమ్మకం నాకు కలిగింది. ప్లీజ్ అండి, నేను ఇలానే బట్టలు కుట్టి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని నా ఆలోచన. మీరేమంటారు అని వసంత్ కేసు చూసింది. కానీ వసంత్ ఏం మాట్లాడలేదు. వసంత్ ఎంతకీ మాట్లాడకపోయేసరికి భయం వేసింది వసుకి. ఏవండి, నేను ఇలా బట్టలు కుట్టడం మీకు ఇష్టం లేదా? తడబడుతూ అడిగింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు వసంత్. తన భార్యని హత్తుకుని ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టాడు. ఆ ముద్దులని తెలుస్తుంది వసు అంటే ఎంత ప్రేమో. నీకు నచ్చింది ఏదన్నా చెయ్యి, నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను వసు అని ప్రేమగా తలనిమరగాని వసు ఆనందం అంతా ఇంత కాదు. గట్టిగా వసంత్ని అల్లుకుపోయింది. నువ్వు ఇలా హత్తుకుని ఉంటే పొలం పనికి వెళ్ళాలని అనిపించదు వసు. ఆమె నడుం దగ్గర చేయి వేస్తూ అన్నాడు. వెళ్ళటం మానేయండి, ఎవరు వెళ్ళమన్నారు? వసంత్ అదిపై గట్టిగా ముద్దు పెట్టి తొందరగా రండి, టిఫిన్ పెడతాను అంది. అంతేనా? మరింతగా వసుని దగ్గరికి లాక్కుంటూ అడిగాడు. ఇవ్వాలని నాకు ఉంది, కానీ మీరేగా నీరసంగా ఉంది అంటున్నారు, అందుకే దూరం. అలా అని మరీ అంత దూరం పెట్టంలే అంటూ వసంత్ చెంపపై ముద్దు పెట్టి బయటికొచ్చి అందరికీ టిఫిన్ ఏర్పాట్లు చూసింది. అమ్మా, హా పెద్దోడా, అయిపోయింది, వెళ్దామా పొలానికి అంటూ రూమ్ నుంచి బయటకొచ్చింది రంగమ్మ. వెళ్దామమ్మా, ఇవిగో నీ కోడలు డబ్బులు. నీ దగ్గరే పెట్టుకోరా, అన్నీ నా దగ్గరే ఎందుకు? వద్దమ్మా, మొత్తం అంతా చూసుకుంటుంది నువ్వే కదా, మళ్ళీ నా దగ్గర ఎందుకు? ఉంచు అని తల్లి చేతిలో డబ్బులు పెట్టి టిఫిన్ చేయడానికి చాపపై కూర్చున్నాడు. ఈ రోజుల్లో ఎవరుంటారు? కష్టపడిన డబ్బు కొడుకు కోడలు తెచ్చి నా చేతుల్లో పెడుతున్నారు. ఏది ఏమైనా వీళ్ళ డబ్బులు నేను పాడు చేయకూడదు. అప్పులు ఎలానో తీరాయి కాబట్టి వసంత్ విషయంలో కాస్త ఆలోచించాలి అనుకుని చాపపై కూర్చొని టిఫిన్ చేసింది. టిఫిన్ చేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్లారు. అందరూ వెళ్ళగానే అన్నీ సర్దుకొని పని చేసుకుని కాస్త నీరసంగా ఉండడంతో పడుకుంది వసు. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. వసుకి ఇంటిని పనితో పాటు బట్టలు కుట్టడం కూడా ఎక్కువ పెరిగింది. పైగా రంగమ్మ వంట చేయడం సావిడి దగ్గర చేసి కాస్త కోడలికి సహాయం చేస్తుంది. ఒక్కరితే అన్ని పనులు ఎలా చేస్తుందని. ఆ వీధిలోనే కాదు, ఊరిలో వసంతి పేరు బాగా పలుకుతుంది. ఎంతలా అంటే ఇంకా అందరూ బట్టలు వసంతి దగ్గరే తేవడం మొదలుపెట్టారు. నిదానంగా కుడుతూనే ఇంట్లో అందరినీ చక్కబెడుతూ ఉంది వసు. పైగా అందరూ మెచ్చుకున్న బట్టలు అందరూ ఇస్తున్న రేట్లు మాత్రం పెంచలేదు. ఆ వారంలో వసుకి దగ్గరగా 8,000 వచ్చాయి. ఎప్పటిలానే డబ్బాల వేసేది. ఈ గ్యాప్లో రేవంత్కి ముహూర్తాలు కూడా పెట్టడంతో ఇల్లు శుభ్రం ఒకటి చేస్తూనే కాస్త నీరసంగా ఉండేది వసు. ఆమె కష్టం చూసిన వసంత్ ఆమెకి సేవలు చేసేవాడు. చూస్తుండగానే రేవంత్ రజనీల పెళ్లి రోజు వచ్చింది. ఊరి జనాన్ని అంతా పిలిచింది రంగమ్మ. తన పెద్ద కొడుకు పెళ్లి గుడిలో చేసినట్టే రేవంత్ పెళ్లి కూడా గుడిలోనే ఏర్పాట్లు చేసింది. పీటల మీద కూర్చునున్నారు రజనీ, రేవంత్. రజనీ తన ఫ్రెండ్స్ వేసే జోకులకి పడి నవ్వుతుంది. అది రంగమ్మకి వసంత్కి అస్సలు నచ్చలేదు. కానీ ఇంటికొచ్చాక అమ్మాయిని మన పెద్దతిలో మార్చుకుందాం అన్న ఉద్దేశంతో ఏం మాట్లాడలేదు. బాబు, అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయండి అని పంతులు గారు అనగానే రేవంత్ రజనీ మెడలో 3 ముళ్ళు వేసి అగ్ని సాక్షిగా 7 అడుగులు వేశాడు. గుడిలోని అందరికీ భోజనాలు ఏర్పాట్లు చూశాడు వసంత్ ఒక్కడే అన్నీ చేస్తున్నాడని అనంత్, వరలక్ష్మి కూడా వసంత్కి సహాయం చేశారు. రజనీ ఫ్యామిలీ అంతా ఒక పక్కన కూర్చునున్నారు. రజనీ, ఏంటి పిన్ని, కాస్త నీ తోడికోడలు ఏంటి మరీ చిన్నపిల్లలా ఉందే? చూస్తుంటే ఒట్టి అమాయకురాల్లా ఉంది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీ అత్తగారి వెనుక తోకలా తిరుగుతుందే. తను చాలా మంచిదని మా ఆయన చెప్పారా ఆంటీ? ఎవరైనా మంచి వాళ్ళే అని చెబుతారు. మాట్లాడితేనే గాని అసలు రూపం బయటపడదు. దాని మెడలో ఇసుమంతైనా బంగారం లేదు. చూస్తుంటే లేని వాళ్ళ కుటుంబం ఏమో. ఎందుకైనా మంచిది, నీ జాగ్రత్తలో నువ్వుండు. నీ మొగుడు జాబ్ చేస్తున్నాడు, నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి మీ సంసారం ఏదో మీరే చక్కబెట్టుకోండి. హా పిన్ని అని చిన్న స్మైల్ ఇచ్చి రేవంత్ పిలవడంతో అతని దగ్గరికి కూర్చుంది. భోజనాలు అందరూ చేయగానే రజనీ, రేవంత్లను తీసుకుని ఇంటికొచ్చారు వసంత్ ఫ్యామిలీ. ఆంటీ, మా మరది గారికి మా రజనీకి హారతి ఇవ్వండి అని హారతి పళ్ళెం పక్కింటి లక్ష్మికి ఇచ్చింది వసు. లక్ష్మి నవ్వుతూ కొత్త జంటకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించింది. గదిలో కొత్త జంటని ఉంచి అందరూ బయటకొచ్చారు. వసు వచ్చిన బంధువులకి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూస్తుంది. ఒక పక్క రంగమ్మ వంటగదిలో అందరికీ కాఫీ పెడుతుంది. వసంత్ వచ్చిన చుట్టాలకి ఇంకా దగ్గర వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు చూడాలని వంట మనిషితో మాట్లాడుతున్నాడు. అక్క, ఏంటి అనంత్ అని రంగమ్మ బయటకొచ్చింది. అనంత్ తన జోబులో ఉన్న బాక్స్ తీసి రంగమ్మ చేతిలో పెట్టి,
ఇది నేను రేవంత్ కోసం తీసుకున్నానక్క. కాస్త వాడి చేతికి నువ్వే ఈ ఉంగరం పెట్టు. ఎందుకనంత అంత ఖర్చు? నీకు మొన్ననే కదా వసంత్కి బంగారం కొన్నావు. రేవంత్కి ఎందుకు మళ్ళీ? నా అల్లుడు ఎంతో తను అంతే అక్క. నువ్వేమీ ప్రశ్నలు వేకు. లోపలికి వెళ్ళి తన చేతికి ఉంగరం పెడదామంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బాగోదని వెళ్ళలేదు. అర్థమైంది. ముందు కాఫీ తాగానంత్. ఇంతకీ వరలక్ష్మి ఎక్కడ? వచ్చిన దగ్గర నుంచి తనకి ఖాళీ లేదు. తను బయట వంట చేస్తున్న వాళ్ళ దగ్గర ఉందక్క. పద వెళ్దాం అని బయటికి నడిచాడు. నైట్ అందరూ భోజనం చేసి హాల్లో పడుకున్నారు. రేవంత్ ఇంకా వసంత్ తమ గదిలో పడుకుంటే రజని ఇంకా వసంతి, రంగమ్మ ఆడవాళ్ళు అందరూ హాల్లో పడుకున్నారు. తెల్లవారింది. రేవంత్ రజనీల చేత పూజ చేయించాలని అందరూ పెందలాడనే లేచి పనులు మొదలుపెట్టారు. రేవంత్ రజని ఇద్దరి చేత పూజ చేయించారు. బంధువులందరికీ టిఫిన్ పెట్టి కాఫీ టీలు ఇచ్చింది వసంతి. ఆమె ముఖంలో ఎక్కడలేని నీరసం స్పష్టంగా తెలుస్తుంది. పూజ అవడంతో రేవంత్ రజనీలకి గదిలోనే టిఫిన్ పెట్టారు. లోపలికొచ్చి మంచం సర్దుతుంది వసు. ఇంతలో వచ్చాడు వసంత్. వసు, ఏంటండి అంటూ వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళు చూడగానే భయం వేసింది వసంత్కి. నిద్ర లేకపోతే నీ ముఖం చూడాలంటేనే భయం అంటూ వసంతి చేతిని పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి చేతిలో ఉన్న కాఫీ కప్ ఆ ముందు పెట్టి కాఫీ తాగు అన్నాడు. థ్యాంక్స్ అండి. ఈ వారం అంతా ఇలానే ఉంటుంది వసు. కాస్త తిను. చాలా నీరసంగా ఉన్నావు తెలుసా? పెళ్లి పనులకే అండి, అంతకు మించి నీరసం ఏమీ లేదు అని కాఫీ తాగి వసంత్ భుజంపై తలని వాల్చింది. పడుకో వసు. ఎలానో ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు కదా, కాసేపు పడుకొని పనులు చేయి, కంగారు పడుకు. సరే అండి అని అంది. కానీ బంధువులందరూ వెళ్లే వరకు ఉండి హాల్లోనే రంగమ్మ దగ్గర కూర్చుంది వసు. ఆ రోజు సాయంత్రమే ముహూర్తం పెట్టడంతో రేవంత్ గదిని పూలతో అలంకరించారు. రజనీని తీసుకుని తన గదికి వచ్చింది వసంతి. వసంతి, ఇది మీ రూమ్నా? నవ్వుతూ అడిగింది రజని. రూమ్ చాలా నీట్గా ఎంతో అందంగా ఉంది. అవును రజని, చాలా బాగుంది వసంతి అని చైర్లో కూర్చుని తన ఫ్రెండ్స్ పంపిన మెసేజ్లు చూస్తూ నవ్వుకుంది. రజని, ఏంటి వసంతి? చీర కడతాను, పైకిలే. సారీ, ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెబుతున్నారు వసంతి. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నాకు. నాకు ఫోన్ లేదు రజని నవ్వుతూ చెప్పింది. ఆ మాటకి షాక్గా చూసింది రజని. వసంతి, ఏంటి నువ్వనేది? అవును రజని, నాకు నిజంగానే ఫోన్ లేదు. అమ్మో, నువ్వు అసలు ఏ కాలంలో ఉన్నావు? ఫోన్ లేకుండా ఉంటున్నావా? నాకు ఫోన్ అవసరం ఏముంది రజని? ఇంట్లో అత్తమ్మది చిన్న ఫోన్ ఉంటుంది. మాట్లాడితే అమ్మా నాన్నలతో మాట్లాడతాను, లేదంటే ఆయనతో మాట్లాడతాను అంటూ రజనీకి చీర కట్టి జడవేసింది. వసంతి, ఏంటి రజని? అది వయసులో చిన్నదానివైనా నువ్వు చాలా మంచిదానివి. రేవంత్ నీ గురించి అన్నీ చెప్పారు. మా వదిన చాలా అమాయకురాలు, ఇంట్లో అంతా తనే చూసుకుంటుందని. చెప్పాలంటే మా వదిన నాకు అమ్మతో సమానమని. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది వసంతి, నువ్వు కల్మషం లేని మనిషివని. మరి నాదొక చిన్న సందేహం. నేను అడగగానే నువ్వు ఉన్నట్టు చెప్పాలి. ఏంటి రజని? అది మన అత్తమ్మ మంచిదేనా? సంకోచిస్తూనే అడిగింది. ఈ సందేహం నీకెందుకు వచ్చింది? తిరిగి ప్రశ్నించింది వసు. అంటే మామూలుగానే అడిగాను వసు. మంచిది కాదు, అమ్మతో సమానం. రజని జడలో మల్లెలు పెడుతూ ఆశ్చర్యంగా చూసింది రజని. నిజం రజని, మాట కరువే కానీ మనసు వెన్నెల. నువ్వే చూస్తావు కదా అత్తమ్మ ఎలా ఉంటుందో. ఒక్కటి ఏదైనా ఒక ఇంటికి వచ్చాక వాళ్ళలో మంచిని మనం స్వీకరించాలి. అప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది. పెళ్ళైన కొత్తలో నేను భయపడేదాన్ని అత్తమ్మ కోపం చూసి, ఈవిడేంటి గయ్యాల్లా ఉంది అని. కానీ ఆవిడ చూపు ప్రేమ చూశాక నాకు మా అమ్మే కనిపించింది. అంతేకాదు, రేవంత్ చాలా మంచోడు రజని. చెప్పాలంటే నేను తనలో అన్నని చూసుకుంటాను. నాకు మంచి చెడ్డ చెబుతూ నన్ను ఎంతగానో అభిమానిస్తాడు. ఎప్పుడు వదినమ్మ అంటూ ఎంతో గౌరవం ఇస్తాడు. నువ్వైతే రేవంత్ విషయంలో సందేహించాల్సిన అవసరమే లేదు. మీ ఆయన బంగారం అని నుదుటిన బొట్టు పెట్టింది. మురిసిపోయింది రజని. సరే వెళ్దామా అన్నాడు. భయంగా ఉంది వసంతి అంది. ఎందుకు భయం? ముందు అలానే ఉంటుంది, కానీ తర్వాత అలవాటు అయిపోతుందిలే అనగాని రజనీకి ఒక్కసారిగా నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు రజని? వసంతి, నీ మాటలు భలే ఉన్నాయి. ఎందుకో తెలీదు, నీ అమాయకత్వం మాటలు నాకు బాగా నచ్చాయి. అవును, మీకు పెళ్ళవి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 5వ నెల వచ్చింది రజని. ఎందుకు అడిగావు? అదేం లేదు, ఇంకా విశేషం ఏమీ లేదంటని. ఆ మాటకి వసు మనసులోని బాధపడింది. బావగారు, నువ్వు పిల్లల కోసం ప్లానింగ్ ఏమీ వేసుకోలేదా అని అడిగింది. అలాంటిది ఏమీ లేదు, దేవుడు ఎప్పుడిస్తే అప్పుడే అని సింపుల్గా చెప్పి బయటకొచ్చి కాచిన పాల గ్లాస్ తీసుకుని రజని చేతికిచ్చింది. ఇంతలో పెద్దవాళ్ళు కూడా రావడంతో రజనీని తీసుకుని రేవంత్ గదికి పంపారు. ఇల్లంతా చక్కబెట్టి స్నానం చేసి నైటీ వేసుకుని తన గదిలో విండో దగ్గర నిలబడి ఉంది వసు. ఎక్కడ లేని ఆలోచనలు, బాధ మనసుని కమ్ముకొని ఆమెకి నిద్ర లేకుండా చేశాయి. అప్పుడే లోపలికొచ్చాడు వసంత్ తలుపు లాక్ చేసి. వసు, కాస్త ఫోన్ ఛార్జింగ్ పెట్టు అని
బీరువా ఓపెన్ చేసి తన డ్రెస్ తీసుకుని వేసుకుని తడి టవల్ బయట ఆరేసి వచ్చాడు. అయినా వసు విండో దగ్గర ఉండడం చూసి ఆలోచిస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు. వసు, ఏంటండి, ఏంట్రా అలా ఉన్నావు అంటూ ఆమెని తన వైపుకు తిప్పుకొని షాక్ అయ్యాడు. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడిగాడు. నాకు దగ్గర అవ్వాలంటే మీ నీరసం ఎప్పుడు పోతుంది? సూటికి అడిగిన వసు మాటకి వసంత్ మనసు చివుక్కుమంది. నిజం చెప్పండి, నేనేమీ అనుకోను. నిజంగానే నేనంటే మీకు ఇష్టం లేదా? ప్రేమ ఉన్నట్టు ఎందుకు నటించడం? లేదంటే నేను కాదని మీరు ఇంతకు ముందు ఎవరినైనా అంటూ ఆగిపోయింది. అప్పటికే వసంత్ చురుగ్గా చూశాడు. ఏమైందా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా కాదండి, అందరూ పిల్లలు ఎప్పుడు పుడతారని అడుగుతుంటే ఎవరికి ఏ సమాధానం చెప్పాలి? మీరు అసలు నాకు దగ్గరగా ఉంటేనే కదా కంటి నిండా నీళ్ళతో అంది. మాట్లాడలేదు వసంత్. ఆమె చేతిని పట్టుకుని, వసు, మనకప్పుడే పిల్లలు ఎందుకు? పిల్లలు అప్పుడే పుట్టకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలున్నాయి. కానీ మీరెందుకు నన్ను దూరం పెడుతున్నారు? కోపంగా అడిగింది. ఆపుతావా అని వసంత్ కోపంగా అరిచేసరికి వసంత్ ఏం మాట్లాడలేదు. భయంతో బిగుసుకుపోయింది. నేనేమన్నానని అంత కోపం మీకు? నా బాధని ప్రశ్న రూపంలో అడిగాను, అది కూడా తప్పేనా? ఏడుస్తూ అడిగింది. మాట్లాడలేదు వసంత్. ఎలా చెప్పగలడు? 1 సంవత్సరం ఆగితేనే వసంతి గర్భానికి బిడ్డని మోసే శక్తి వస్తుందని, అందుకే తన దూరంగా ఉన్నాడని. ఏంటండి సైలెంట్గా ఉన్నారు? నేను అడగరాని మాట అడగలేదు. ఇంకొక 2 నెలలు పోతే నేను ఇలానే ఉంటే అందరూ నన్ను గొడ్రాలంటారు. అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందా? మాట్లాడలేదు వసంత్. వసంతి కోపంలో అన్న మాటలు ఆలోచిస్తున్నాడు. అప్పుడే పిల్లలు పుట్టకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారని. వసంత్ గారు, ఈ టైంలో నీతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు వసు. అలా అని నీకు సమాధానం చెప్పకుండా ఉండలేను. నీతో ఉండాలని, కలవాలని నాకు ఉంటుంది. నీకు తెలుసా నీ మీద నాకు ఎంత ఫీలింగ్ ఉందో? అయినా సరే కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నీకోసమే. నా కోసమా? అర్థం కాక అడిగింది. అవును, నీకోసమే. లేదంటే నా కోసమా? ఎందుకు? నీ వయసు ఎంత అని అప్పుడే పిల్లలు అంటున్నావు. పట్టుబడి 20 కూడా దాటలేదు. పైగా నీ గర్భసంచి వీక్గా ఉందని డాక్టర్ గారు చెప్పారు. అందుకే నీకు దూరంగా ఉంటున్నాను. అంతేకాని నా మనసులో వేరే అమ్మాయి లేదు. నువ్వంటే ఇష్టం లేక కాదు. బెడ్ మీద కూర్చుంటూ ఎవరి మాటలు పట్టించుకొని నువ్వు ఇలా పిల్లల కోసం ఏడవకు. ఏడిస్తే ఈసారి మాటలతో సమాధానం చెప్పను, చేతలతోనే చెబుతాను అని వసంత్ అనగాని వసు ఏం మాట్లాడలేదు. అప్పటికే వసంత్ షాక్లో ఉంది. వసంత్ గారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటూ ఆగిపోయింది. అప్పటికే వసంత్ ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకుని చెంపలపై కన్నీరు తుడుస్తూ, నీకు నాకు ఎటువంటి లోపం లేదు. మనకి పిల్లలు పుడతారు. కాకపోతే 1 సంవత్సరం ఆగాలి. ఈలోపు నీ గర్భసంచి కూడా బాగుంటుంది. అర్థమైందా? ఆమెకి అర్థమయ్యేలా ఎంతో లాలనగా చెప్పాడు. ఏడుస్తూ వసంత్ని హత్తుకుని, మరి ఈ విషయం ఎందుకు నాకు ముందుగానే చెప్పలేదు? ఇలా ఏడుస్తావనే చెప్పలేదు అంటూ ఆమె తల నిమురుతూ, పిల్లల కోసం ఎవరు ఏమి అన్నా నువ్వు పట్టించుకోకు వసు. ఒక మాటను, అప్పుడే పిల్లలు ఎందుకు అని, మాకు ఏమి గడిచిపోయిందని అలా అంటున్నారని ముక్కుసూటిగా సమాధానం ఇవ్వు. దెబ్బకి ఎవ్వరూ మన జోలికి రారు, సరేనా? అని మరింతగా వసంత్ని హత్తుకుంది. ఏమైందే అన్నాడు. ఐ లవ్ యూ మై సార్ అంటూ వసంత్ చెంపపై ముద్దు పెట్టింది. నవ్వుకున్నాడు వసంత్. అతని మనసులో ఇప్పటి వరకున్న భారం అంతా ఒక్కసారిగా మాయమైనట్టయింది. వసు, ఏంటండి? పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒక్కసారి మనం డాక్టర్ని కలుద్దామా? మెల్లగా అన్న వసంత్ మాటలకి వసంతి కళ్ళు పెద్దవి చేసింది. అంటే? నవ్వుతూ ఆమె చెములో ఏదో చెప్పాడు. నవ్వుకుంది వసు. నాకు అసలు ఈ ఆలోచన ముందే ఎందుకు రాలేదో అర్థం కావటం లేదు. లేదంటే ఈ పాటికి అంటూ వసంత్ ఆమె చెవులో ఒక్క మాట చెప్పగానే వసంతి బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. అబ్బా, ఏంటండి ఆ మాటలు అంటూ 2 చేతులతో తన ముఖాన్ని దాచుకుంది. ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుని గుండెలపై పడుకోబెట్టి జోకొడుతూ నిద్రలోకి జారుకున్నాడు. పాల గ్లాసుతో లోపలికి అడుగుపెట్టిన రజని బెడ్ మీద కూర్చుని తన కోసమే ఎదురు చూస్తున్న రేవంత్ని చూడగానే సిగ్గుతో తలని దించుకుని ముందుకొచ్చి పాల గ్లాస్ అతని చేతికిచ్చింది. పాల నొరగ వంటి ఆ పట్టు చీరలో రజని ఎంతో అందంగా ఉంది. చూపు తిప్పుకోవడం కష్టమైంది రేవంత్కి. అలానే చూస్తూ ఉంటావా? పాలు తాగు అంటూ అతని పక్కన కూర్చుంది. ఎప్పుడైతే సంబంధం కుదిరిందో అప్పుడే ఇద్దరికి మధ్యన ఫోన్లో మాటలు మొదలయ్యాయి. అందుకే ఇద్దరి మధ్యన అంత చనువు ఏర్పడింది. సగం పాలు తాగి మిగిలినవి ఆమెకిచ్చాడు. పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టింది. ఇదే మన గది. బాగుంది రేవంత్. మీ అన్నయ్య, వదిన, అత్తమ్మ అందరూ కూడా నాకు బాగా నచ్చారు. రేవంత్ భుజంపై వాలి, నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కదా? నీకెందుకు వచ్చిందా డౌటు? ఏం చేయను, నా భయం నాకుంటుంది కదా. గారాబం చేసింది. నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు. కాకపోతే నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు రేవంత్ అంటూ చూసింది.
ఈ హడావిడంతా అయిపోయాక నువ్వు నేను జాబ్ చేస్తాం. రజని, నన్ను పెంచి పెద్ద చేసిన నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా అన్నయ్య. తను చదువు మానేసి నన్ను చదివించాడు. ఇప్పుడు జాబ్ చేసి నెలకి నేను సంపాదిస్తున్నానంటే అది నాకు అన్నయ్య ఇచ్చిన గొప్ప వరం. నీకు తెలియదు రజని, అమ్మ అన్నయ్య ఇద్దరూ చాలా కష్టజీవులు. నన్నైతే చాలా బాగా చూసుకుని ఇంతటి వాడిని చేశారు. ఇంకా వదిన వయసులో చిన్నదైనా మా ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకుని మాతో కలిసిపోయింది. నువ్వు కూడా వదినలానే ఇంట్లో అందరితో కలిసిపోవాలి. అంతేకాదు, నువ్వు జాబ్ చేస్తూనే ఇంట్లో వదినికి అమ్మకి పనుల్లో సహాయం చేయాలి. ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటావనే చెబుతున్నాను. ఎందుకంటే నీ కారణంగా ఇంట్లో గొడవలు రాకూడదు. నువ్వు నా భార్యవి కాబట్టే చెబుతున్నాను. అంతేకాదు, నేను జాబ్ చేస్తున్నాను, డబ్బులు కూడా అమ్మకే ఇస్తున్నాను. మనకి ఇంకా అప్పుందని నీ డబ్బుల కోసం కూడా నేను అడగను. చివరికి ఇంట్లో వాళ్ళు కూడా అడగరు. అది నీ కష్టార్జితం. నీ ఇష్టం రజని. నువ్వు మాతో కలిసుంటే చాలు. వదిన ఎలా నడుచుకుంటుందో నువ్వు అలానే నడుచుకోవాలి. ప్లీజ్ అర్థం చేసుకుని ఇక్కడ నువ్వు నాతో సంతోషంగా ఉంటావని ఆశపడుతున్నాను అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. నవ్వుతూ రేవంత్ వైపుకు తిరిగి, మీకు నచ్చినట్టుగానే నేనుంటాను అండి. ఇబ్బందిగా ఉన్నా సర్దుకుంటాను. వసంతి అంటే నాకంటే చిన్నది కదా, అందుకే అక్క అని పిలవలేకపోతున్నాను. పేరు పెట్టే పిలుస్తున్నాను. తను ఎలా ఇంట్లో కలిసిపోయిందో నేను అలానే కలిసిపోతాను. మీ మనసు నొప్పించే ఏ పని చేయను అని రేవంత్ ఎదపై తలని వాల్చింది. ప్రేమగా ఆమెని హత్తుకుని నుదుటిన ముద్దు పెట్టాడు. సిగ్గుతో అతని ఎదపై ముద్దు పెట్టి అతని ఒడిలో తలని వాల్చింది. నుదుటిన పెట్టిన ముద్దుని కొనసాగిస్తూనే మరింత ముందుకెళ్లాడు రేవంత్. అతను చేసే చేష్టలకి సహకరిస్తూ తన్మయత్వంతో రేవంత్ని అల్లుకుపోయింది రజని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.